వెల్కమ్ టు తెలుగు వన్. తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఎందుకు? దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు? అసలు దీని వెనక ఉన్న కథా కమిషన్ ఏంటి? హిస్టరీలో మిస్టరీ తెలుసుకుందాం రండి. సుమారు 200 ఏళ్ల కిందట బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట దేశం మొత్తం విస్తరిస్తున్న దశ. తిరుపతి ప్రాంతంలో బ్రిటిషర్లు తిరుపతి చరిత్ర పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. హిందూ రాజులు అప్పటికే ఓడిపోయి ముస్లిం రూల్లో ఆర్కట్ నవాబుల చేతుల్లోకి అనేక రాజ్యాలతో పాటు హిందూ దేవాలయాలు కూడా వారి ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 1803లో తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న చిత్తూరు కలెక్టర్ తిరుమల తిరుపతి ఆలయం లెక్కలు, పూజలు, ఖర్చులు, ఆలయాల భూముల విస్తీర్ణం మొదలైన వాటితో కూడిన నివేదికను నాటి బ్రిటిష్ రెవెన్యూ బోర్డుకు పంపారు. తిరుపతి పగోడాపై స్టాటన్ నివేదిక అని ఆ నివేదిక పేరు. తిరుపతి పగోడా. ఈ పగోడా అర్థం చెప్పాలంటే భారతీయ మూలవాసుల చరిత్ర తవ్వి తీయాలి. మనకిక్కడ అంత సమయం లేదు కాబట్టి అసలు విషయానికి వెళదాం. చిత్తూరు కమిషనర్గా బ్రూస్ 1821లో బ్రూస్ కోడ్ అనే విధానాలతో ఒక డిక్లరేషన్ తయారు చేశాడు. ఆ డిక్లరేషన్లో 42 అంశాలను పొందుపరిచారు. దానిలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే తిరుపతి దేవస్థానానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించటం. ఇతర మతస్థులు ఎవరు వచ్చినా దీనిలో జోక్యం చేసుకోకూడదు. ఆలయం పూర్తిగా హిందువుల ఆధీనంలో ఉండాలి. నిర్వహణ వ్యవహారాల్లో కూడా ఇతరులు ఎవరూ జోక్యం చేసుకోకూడదు. హిందువులు కాని వ్యక్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనేది బ్రూస్ కోడ్లో భాగం. 42 బ్రిటిష్ సామంత రాజ్యాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా ఈ బ్రిటిష్ కోడ్ అమల్లోకి వచ్చింది. బ్రూస్ కోడ్ ప్రధాన ఉద్దేశం ఆలయాల ద్వారా వచ్చే ఆదాయ వ్యయ లెక్కల కోసమే అయినప్పటికీ మేజర్ జనరల్ సర్ థామస్ మన్రో ఒక స్కాటిష్ సైనికుడు, బ్రిటిష్ కలోనియల్ అడ్మినిస్ట్రేటర్. అతను ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీ అధికారిగా, గొప్ప రాజనీతిజ్ఞుడిగా, మెడ్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్గా కూడా పనిచేశాడు. మన్రో గంగాళం అని పిలువబడే పాత్రలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు పొంగల్ నైవేద్యాన్ని ఏర్పాటు చేశాడు. నైవేద్యానికి అయ్యే ఖర్చు కోసం చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామం నుంచి వచ్చే ఆదాయాన్ని మన్రో కేటాయించాడు. ఆలయ అధికారులు సాంప్రదాయాలు కొనసాగేలా చర్యలు తీసుకున్నాడు. మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి వచ్చే అన్ని పన్నులను రద్దు చేసిన ఘనత కూడా ఆయనదే. తిరుపతి ప్రజలు వారి పిల్లలకు థామస్ మన్రో జ్ఞాపకార్థం మన్రోలప్ప అని పెట్టుకున్నారంటే అతని గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. రైత్వారీ వ్యవస్థ అనేది బ్రిటిష్ ఇండియాలో థామస్ మన్రో ప్రవేశపెట్టిన ఒక భూ ఆదాయ సంస్కరణ. బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా రైట్తో వ్యవహరించడానికి అనుమతించింది. ఇక్కడ రైట్ అంటే RYOT, అదే రైత్వారీ వ్యవస్థ. జమీందారుల భూములు క్షేత్రస్థాయిలో నిజంగా సాగు చేసేవారు కౌలుదారులను రైత్వారీ అంటారు. పన్నులు తగ్గించి వారికి ఉపశమనం కల్పించాడు, హక్కులు కల్పించాడు. రాయలసీమలో వికృత నాటి పాలెగాళ్లను పట్టుకుని ఉరితీయించి లొంగిపోయిన వారి నుంచి తుపాకులు లాక్కుని కోరలు పీకి వారికి పెన్షన్ ఇచ్చి ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడింది కూడా ఈ థామస్ మన్రో కావటం విశేషం. చక్రవర్తి రాజగోపాలాచారి అలియాస్ రాజాజీ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ మెడ్రాస్ స్టేట్గా పనిచేసిన రాజాజీ మాట్లాడుతూ, ఎవరైనా సివిల్ సర్వెంట్స్కి నా సలహా ఇవ్వాలన్నప్పుడు లేదా సివిల్ సర్వీస్ శిక్షణా కేంద్రంలో వారితో మాట్లాడినప్పుడు ఒక ఆదర్శ గొప్ప అడ్మినిస్ట్రేటర్గా థామస్ మన్రో గురించి చదవమని వారికి చెబుతాను అన్నాడు. శ్రీ వెంకటేశ్వరుడికి హనుమంతుడు స్వయంగా తయారు చేసి సమర్పించిన బంగారు మాల దర్శనం థామస్ మన్రో చేసుకున్నాడని, అది పవిత్రమైన ఆత్మలకు మాత్రమే కనిపించేదని తిరుపతి ప్రాంత ప్రజలు నాడు విశ్వసించేవారు. స్వతంత్రానికి పూర్వం 1932లో టీటీడీ ట్రస్ట్ బోర్డును ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. మొదట్లో మెడ్రాస్ బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ సారథ్యంలోనే పాలన సాగేది. 1932లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన టీటీడీలో 12 ఆలయాలను పర్యవేక్షిస్తుంది. తిరుమల ఆలయ నిర్వహణ మొదట మెడ్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషన్ సారథ్యంలోనే జరిగింది.
టీటీడీ పాలన కోసం 2 ప్రత్యేక సలహా మండళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యకలాపాలకు సంబంధించింది, ఆలయ సంబంధిత భూముల పర్యవేక్షణ కోసం సలహా మండలిలో రైతులతో ఉండే ఏర్పాటు చేసింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1969 సెక్షన్ 85 నుంచి 91 వరకు టీటీడీకి సంబంధించిన నిబంధనలను అందులో పొందుపరిచారు. ప్రధాన కర్తవ్యం హిందూ ధర్మం ప్రకారం ట్రస్ట్ బాధ్యతగా హిందూ ధర్మ ప్రచారం చేయటం. రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ 30/1987 ప్రకారం 1990లో అధికారికంగా ప్రవేశపెట్టిన రూల్ తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలో రూల్ 136 చేర్చబడింది. హిందూయేతర భక్తులు తప్పనిసరిగా దర్శనానికి వెళ్లే ముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో డిక్లరేషన్ ఫామ్ను సమర్పించాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాలంలో రాజాభరణాలతో పాటు టీటీడీలో హుండీ ఆదాయం, లడ్డూ పడిలో వచ్చే ఆదాయాన్ని పూజారుల వంశపారంపర్యంగా పొందే హక్కు ఉండేది. దీనిని మీరాసీ వ్యవస్థ అని పిలుస్తారు. 40 తరాల మీరాసీ అర్చకుల సంతతే పింక్ డైమండ్ రమణ దీక్షితులు. దాన్ని ఎన్టీ రామారావు రద్దు చేశారు. ఈ ముఠా ఎందుకు టీడీపీకి వ్యతిరేకమో ఇప్పుడు అర్థమైందా? వీళ్ళు టీడీపీకి మాత్రమే కాదు, టీటీడీకి కూడా వ్యతిరేకమే. రామ్ రామ్ జపన పరాయిమాల్ అప్న అన్నట్టుగా మంది సొమ్ము శ్రమ లేకుండా మిక్కే విధానం అన్నమాట. ఇక మీ బిడ్డ నిరుపేద జగన్ రెడ్డి సంగతి. మేము 4 గోడల మధ్య చికెను మటన్ వండుకుని తింటాం, బయట శాఖాహారులు అన్నట్టుగా 4 గోడల మధ్య చదివేది బైబిల్ అంట. బయట హిందూ జగన్ శాస్త్రిగా, ముస్లింగా జగన్ బాబా ఫక్రుద్దీన్గా, సిక్కుగా జగన్ సింగ్గా ఉంటాను అని సెలవిచ్చారు. నేను సెక్యులర్, నా మతం మానవత్వం అని చెప్పుకొచ్చారు. వినేవాడు ఉంటే పంది కూడా పురాణం చెబుతుంది అనే సామెత మాదిరి జగన్ రెడ్డిజీ అసలు ప్రజలు ఆయనకు ఒక మాదిరిగా కూడా కనిపించలేదన్నమాట. మీ బిడ్డ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీ డిక్లరేషన్ రాద్ధాంతం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో వివరంగా మాట్లాడుకుందాం.